రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. 29 నుంచి 34 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3-4 రోజులు ఇదే విధంగా పరిస్థితులు ఉండనున్నాయి. ఉదయం సాయంత్రం సమయంలో చలి ఉండి మధ్యాహ్నం ఎండలు ఉంటున్నాయి. మరో 2 రోజులు 12 నుండి 14 మధ్య సిటీ శివారు, ఉత్తర, పశ్చిమ మధ్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వెదర్ అప్డేట్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. వచ్చిందో లేదో ఎండల తీవ్రత కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం అయితే చాలు మనకు అక్కడక్కడ చలి తీవ్రత కనిపిస్తా ఉంది. ఇక మధ్యాహ్నం అయితే కూడా బాణుడు బగబగం అంటున్నాడని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం గల సిచ్యువేషన్స్ కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వెదర్ ఆఫీస్ లో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, మొన్నటి వరకు చలి తీవ్రత కనిపించింది. ఉదయం కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలి కనిపిస్తా ఉంది. కాకపోతే 10 గంటలు దాటిన తర్వాత ఎక్కువగా ఎండ తీవ్రత కూడా కనిపిస్తా ఉంది. అసలు కారణాలు ఏంటి సార్? మనకిది ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి ఇంచుమించుగా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్, మ్యాక్సిమం టెంపరేచర్స్ గ్రాడ్యువల్ రైజ్ అంటూ ఉంటుంది. అదే పరిస్థితిలో మనకి ప్రస్తుతం 30 నుంచి 34 డిగ్రీలు నిన్న హయ్యెస్ట్గా మనకి ఖమ్మం జిల్లాలో రికార్డ్ అయింది. అయితే ప్రస్తుతం ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్లు మనకి ఇంచుమించు అన్ని నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక ఖమ్మం తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో 1 నుంచి 1.5 డిగ్రీస్ బిలో నార్మలే ఉన్నాయి. ఇంకా ఇది గ్రాడ్యువల్ అయితే మనం సడన్గా చలికాలం నుంచి ట్రాన్సిషన్ పొందుతున్నాం కాబట్టి మనకి సడన్గా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరొక కారణం ఏంటంటే మనకి ఈ మినిమం టెంపరేచర్లు అనేటివి మనకి ప్రస్తుతము గత 2-3 రోజుల నుంచి మినిమం టెంపరేచర్లు మళ్ళీ తగ్గాయి. దీనికి కారణం మనకి ఈ విండ్ డైరెక్షన్ అనేది మనకి క్రితం వారం వరకు ఉన్నటువంటి తూర్పు ఆగ్నేయ గాలులు మారి మనకి ప్రస్తుతం ఈశాన్య అలాగే ఉత్తర దిశ నుంచి కొద్దిగా గాలులు రావడం వల్ల మళ్ళీ పొడిగాలులు, చలితో కూడుకున్న పొడిగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల మనకి మినిమం టెంపరేచర్లు తగ్గి ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మనకి లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి మన సిటీ శివారు ప్రాంతంలోనే రాజేంద్ర నగర్, పటాన్ చెరువు ప్రాంతంలో 11 డిగ్రీలు రికార్డ్ అయింది. అలాగే వివిధ ప్రాంతాల్లో మనకి ఆదిలాబాదు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆదిలాబాదు, మన సెంట్రల్ తెలంగాణ, ఇటు వరంగల్, హనుమకొండ, జనగాము, సంగారెడ్డి, కామారెడ్డి, ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా 2 నుంచి 3 డిగ్రీలు మినిమం టెంపరేచర్లు తగ్గాయి. మినిమం టెంపరేచర్ 11 డిగ్రీలు ఉండి మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లో 32 డిగ్రీలు అంటే మనకి ఈ వ్యత్యాసం వచ్చి 20 డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. ఆ 20 డిగ్రీల వ్యత్యాసం వచ్చేటప్పటికి మీకు సడన్గా మనకి చాలా ఒళ్ళు మంటకు పెట్టినట్టుగా ఇట్లా అనుభూతి కలుగుతుంది. అయితే మ్యాక్సిమం టెంపరేచర్లు ప్రస్తుతం రేంజ్లోనే ఉన్నప్పటికీ ఈ మ్యాక్సిమం మినిమం మధ్యన తెల్లవారుజాము నుంచి మనకి 11-12 అయ్యేటప్పటికి సుమారు 20 డిగ్రీల డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల మనకి ఇటువంటి తేడా అనేది అనిపిస్తూ ఉంటుంది. వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ప్రస్తుతం సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమి లేవు, కానీ మనకి ఈ విండ్ డైరెక్షన్ ఏంటంటే అడపాదడప మారుతూ ఉంటుంది. ప్రస్తుతం మనకి ఈరోజు రేపు కూడా కొద్దిగా మనకి ఈశాన్య గాలులు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రేపు కూడా కొంచెం మినిమం టెంపరేచర్స్ మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో మనము చూస్తున్నట్టయితే మినిమం టెంపరేచర్లకి మనకి ఆదిలాబాద్ నుంచి ఇంచుమించు మన సెంట్రల్ తెలంగాణలోని అన్ని జిల్లాల వరకు కూడా 11 నుంచి 14 డిగ్రీల మధ్యలో మినిమం టెంపరేచర్లు రేపు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని కొంచెం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా 15 డిగ్రీలు పైబడి 15 నుంచి 17 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా చూసుకున్నట్టయితే మనకు నార్త్ తెలంగాణలోని ఒక 4 జిల్లాలు, అలాగే సెంట్రల్ తెలంగాణలోని ఒక 7-8 జిల్లాల్లో మనకి 11 నుంచి 14 డిగ్రీలు, తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. మనకి డే 3 నుంచి మళ్ళీ మినిమం టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా మనకి ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి మనకి ఈ నెలాఖరు దాటేటప్పటికి 32 నుంచి 36 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక సమ్మర్కి సంబంధించి కావచ్చు ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే శివరాత్రి తర్వాత మనకు చలి తీవ్రత కూడా పోతుంది, ఎండల తీవ్రత కూడా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి సమ్మర్ మంత్స్ మార్చి, ఏప్రిల్, మే నెలలకి సంబంధించినటువంటి అనాలిసిస్ మనకి ఇక కేంద్ర విభాగంలో మొత్తం అన్ని రాష్ట్రాలకి దేశవ్యాప్తంగా అనాలిసిస్ జరుగుతుంది. అది మనకి ఈ నెలాఖరికి అందుతుంది. మనము ఈ 1వ తారీఖు మార్చి నాటికి రాగల సీజన్ ఎట్లా ఉండబోతోంది, క్రితం సీజన్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఏమిటి అన్నది మనం మార్చి 1వ తేదీ నాటికి తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇక ప్రతి ఇయర్ చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యువల్గా ఈ టెంపరేచర్స్ అనేవి ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. వేడిగా ఉన్న రోజులు కూడా ఈ వర్షాకాలంలో కావచ్చు, శీతాకాలంలో కావచ్చు, ఎండాకాలంలో కావచ్చు పెరుగుతున్న రోజులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ విధంగా ఉంటుంది సార్?
గ్రాడ్యువల్గా మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే ప్రతి సీజన్లోనూ మనము ఈ వామ్త్ వేడి అనేది పెరగడం చూస్తున్నాము. ఈ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ ఇష్యూస్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోవడము, సిటీస్ విస్తరించిపోవడము, వీటి వల్ల ఇటువంటి పరిణామాలు చూస్తున్నాము. అయితే వీటికి మనము నివారించడానికి ఇంతవరకు చర్యలంటూ ఏమీ ప్రారంభం కాలేదు కాబట్టి ఈ పరిణామం ఇలా కొంతకాలం కొనసాగే అవకాశమే ఉంది. సో ఈసారి సమ్మర్లో కూడా కొంచెం టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. అయితే మనకి ఓవరాల్గా ఇతర పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఎల్నినో, లానినా ఇలాంటి గ్లోబల్ వెదర్ సిస్టమ్స్ కూడా మనకి రాబోయే టెంపరేచర్స్ మీద, అలాగే వచ్చే మాన్సూన్ సీజన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మనకి ఓవరాల్గా సీజన్ ఎలా ఉండబోతుందనే అనాలిసిస్ మనకి మార్చి 1వ తారీఖుకి అందుతుంది. ఓకే సార్, ఇక ఈ ఫిబ్రవరికి సంబంధించి ఈ మంత్ అనాలిసిస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఈ చలి తీవ్రత కావచ్చు, అదేవిధంగా ఎండలకు సంబంధించి మనకి ఫిబ్రవరి మంత్లీ అనాలిసిస్లో మనకి తేలినది ఏంటంటే, మనకి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు, మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు రెండు కూడా సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉందని మనకి మంత్లీ అనాలిసిస్లో తేలింది. దాని ప్రకారం చూసినట్టయితే మనకి ఈ మంత్లో మనకి మినిమం టెంపరేచర్ల రేంజ్ వచ్చి సాధారణంగా మనకి 15 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు ఉంటుంది. నెలాఖరుకు పెరిగేటప్పటికి వివిధ ప్రాంతాల్లో ఇది కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ వచ్చి ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎప్పుడు హయ్యెస్ట్ మినిమం టెంపరేచర్లు, మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి. అలాగే ఆదిలాబాద్ ప్రాంతంలో మనకి లోయెస్ట్ టెంపరేచర్లు, హయ్యెస్ట్ టెంపరేచర్లు కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎక్స్ట్రీమ్స్కి ఉన్న జిల్లాలు మనకి నార్త్ తెలంగాణలోను, అలాగే ఇటు ఈస్ట్ తెలంగాణలోనూ ఉంటాయి. అలాగే మనం మ్యాక్సిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 31 నుంచి 36 డిగ్రీలు నార్మల్ రేంజ్. అయితే ఈసారి స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకి ప్రస్తుతం మినిమం టెంపరేచర్లు మటుకు మనకి విండ్ డైరెక్షన్ మారడం వల్ల ఒక 2-3 రోజులు మటుకు తగ్గే అవకాశం ఉన్న తర్వాత మళ్ళీ మినిమం టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ 17 నుంచి 20 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు, అలాగే మనకి 32 నుంచి 36 డిగ్రీల వరకు మ్యాక్సిమం టెంపరేచర్లు ఈ నెలాఖరు వరకు వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.